నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మోనాలిసా మోసపోయింది. కుంభమేళా బ్యూటీ లైఫ్ కొలాప్స్ అయింది. నిజమే. మార్చి 11, 2026న మోనాలిసా ఫర్హాన్ ఖాన్ ని పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ అన్న మాటలు ఇవే. ఇప్పుడు అవే మాటలు నిజమయ్యాయి. మోనాలిసా పెళ్లి చేసుకున్న ఫర్హాన్ ఖాన్ ఈరోజు అరెస్ట్ అయ్యాడు, కటకటాల్లోకి వెళ్ళాడు. ఇక మోనాలిసా పరిస్థితి, ఆ అమ్మాయిని బాలిక సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి. నిజానికి వీళ్ళు మార్చి 11, 2026న పెళ్లి చేసుకున్నప్పుడే కుటుంబ సభ్యులంతా ఈ అమ్మాయి మైనర్ అని, మైనారిటీ తీరలేదని, ఇతను మైనారిటీ తీరని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, ఇది ఒక లవ్ జిహాద్ కేసు అని కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. వాళ్ళు అంతేకాదు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ దగ్గరికి వెళ్లి ఆరోపించారు. సో కేసు ఫైల్ అయింది, విచారణ జరిగింది. ఆ విచారణ సమయం ఈ నెల అనుకోవచ్చు. ఈ నెల రోజుల్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి, అధికారులకి షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అవేంటంటే, మోనాలిసా ఫర్హాన్ ఖాన్ ని పెళ్లి చేసుకునే సమయానికి ఆ అమ్మాయి వయసు కేవలం 16 సంవత్సరాల 2 నెలలు మాత్రమే. సో ఫర్హాన్ ఖాన్ ఈ అమ్మాయిని మైనారిటీ తీరక ముందే పెళ్లి చేసుకున్నాడు. అది పోక్సో కేసు అవుతుంది. ఆ పోక్సో కేసుతో పాటు మైనారిటీ తీరని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ నెల రోజుల పాటు లైంగికంగా వేధించిన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవుతుంది. అలాగే లవ్ జిహాద్ కేసు అంటూ ఆల్రెడీ వినిపిస్తున్న సంగతే. సో 3 కేసుల దృష్ట్యా ఇతని లైఫ్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అతని లైఫ్ ఏమవుతుంది అనేది ఒక విషయం అయితే, నెక్స్ట్ మోనాలిసా జీవితం చూస్తే ఇక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటమా, లేకపోతే బాలికా సంరక్షణ కేంద్రంలో ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ద్వారా ఏమైనా మారుతుందా అనేది మాత్రం చూడాలి. ఈ అమ్మాయి లైఫ్ కూడా ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అనేది. మధ్యప్రదేశ్లో పుట్టిన ఒక పూసలు అమ్ముకునే అమ్మాయికి కేరళ అబ్బాయి సోషల్ మీడియా ద్వారా పరిచయం అవ్వటం, వెంటనే ఈ అమ్మాయికి వచ్చిన పాపులారిటీ పుణ్యమా అని ఆ అమ్మాయి ఓవర్ నైట్ స్టార్గా ఎదగటం, అలాగే హోదా సంపాదించటం, డబ్బు సంపాదించటం. దీనివల్ల గిరిజనులంతా కూడా నిజానికి మోనాలిసాని ఓన్ చేసుకున్నారు. అందుకని మొదటి నుంచి కూడా ఈ అమ్మాయి మైనర్ అని, ఈ అమ్మాయి లవ్ జిహాద్ బారిన పడిందని ఆ తెగకు సంబంధించిన చాలా మంది ఆరోపిస్తున్నారు. బయట కూడా ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ కేసు అనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి సోషల్ మీడియా త్రూ. సో అదే మాటలు ఇప్పుడైతే నిజమయ్యాయి. అతను కటకటాల్లోకి వెళ్ళాడు. ఈ అమ్మాయి మరి వాడి కన్నింగ్ చేష్టలకు పడిపోయిందో, మాయ మాటలకు పడిపోయిందో తెలియదు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి లైఫ్ ఎటు టర్న్ తీసుకుంటుందో మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి.